వెల్, ఆమెకి తెలుసు అనే విషయం నీకు తెలుసా? ఈ విషయం నీకు ముందే తెలుసా? నాకు తెలుసు అని నీకెట్లా తెలుసు? ఆమెకు తెలుసా అనే విషయం అతనికి ఎట్లా తెలుసు? నాకు తెలియదనే విషయం నీకెట్లా తెలుసు? సో ఇట్స్ ఆల్ అబౌట్ నోయింగ్. ఇక్కడ ప్రతిరోజు ఉపయోగించే ఇంగ్లీష్ ఇది. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డూ యూ నో అబౌట్ దట్? ఇక్కడ నో అంటే తెలుసు. యూజువల్లీ ఏం చెప్తాము? నాకు తెలుసు అంటే ఐ నో, నాకు తెలియదు అంటే ఐ డోంట్ నో. నాకు మొత్తం తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నీ గురించి నాకు మొత్తం తెలుసు అంటే ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. షీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ మీ. నా గురించి ఆమెకి ఏం తెలియదు. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ హర్. ఆమె గురించి నాకు మొత్తం తెలుసు. బట్ షీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ మీ అంటే నా గురించి ఆమెకి ఏమీ తెలియదు, ఆమె గురించి నాకు మొత్తం తెలుసు. సో ఇట్లాంటి fantastic sentences, of course, we can use in our daily life, in chat, wherever you want. Okay, let's see. Do you know what happened? Em jargindo neeku telusa? Do you know what happened? Em jargindi anedi neeku telusa? Sorry, teliyada ante don't you know. ikkada simple ga cheptunna. Do you know ante neeku telusa? Don't you know ante neeku telvada? Okay, itla chepta. వెల్, ఐ నో అంటే నాకు తెలుసు, ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు. ఇక్కడ ఏమడుతున్నా? క్వశ్చన్ అడుగుతున్నా. డూ యూ నో అబౌట్ దట్? డూ యూ నో అబౌట్ దట్ యాక్సిడెంట్ అంటే ఆ యాక్సిడెంట్ గురించి నీకు తెలుసా? ఇక్కడ డోంట్ యూ నో అంటే నీకు తెలియదా? దట్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అతనికి యాక్సిడెంట్ అయిన విషయం నీకు తెలియదా అని అడిగినప్పుడు డోంట్ యూ నో అంటే నీకు తెలియదా. ఓకే, సో ఇక్కడ ఏంటి? డోంట్ యూ నో నీకు తెలియదా? వాట్ హ్యాపెండ్ ఏం జరిగిందో నీకు తెలియదా? ఓకే, ఇట్లా. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది ఆఫ్ కోర్స్ ప్రెసెంట్. నోబడీ నోస్ ఎనీథింగ్. ఎవరికి ఏం తెలియదు. నోబడీ నోస్ ఎనీథింగ్, ఎవరికి ఏమీ తెలియదు. ఇక్కడ డస్ ఎనీవన్ నో అబౌట్ ఇట్? ఎవరికైనా ఏమన్నా తెలుసా? లేకపోతే డస్ ఎనీవన్ నో అబౌట్ ఇట్? దీని గురించి ఎవరికైనా తెలుసా అని అడిగినప్పుడు, రైట్? ఎక్స్క్యూజ్ మీ, దీని గురించి ఎవరికైనా తెలుసా? డస్ ఎనీవన్ నో అబౌట్ ఇట్? ఎనీవన్ ప్లేస్ లో ఎనీబడి పెట్టొచ్చు, సమ్వన్ ప్లేస్ లో సంబడి పెట్టొచ్చు. ఆఫ్ కోర్స్ ఇట్ డజంట్ మేక్ ఎనీ బిగ్ డిఫరెన్స్, రైట్? డస్ ఎనీవన్ నో అబౌట్ ఇట్? దీని గురించి ఎవరికైనా తెలుసా? ఎవ్రీవన్ నోస్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరికి, అందరికీ అన్ని తెలుసు. సింపుల్ గా చెప్పాలంటే అందరికీ అన్ని తెలుసు అని చెప్తే ఎవ్రీవన్ నోస్ ఎవ్రీథింగ్. నోబడీ నోస్ ఎనీథింగ్, ఎవరికి ఏమీ తెలియదు. ఎవ్రీవన్ నోస్ ఎవ్రీథింగ్ అంటే అందరికీ అన్ని తెలుసు. నో వన్ నోస్ ఎనీథింగ్ అంటే ఎవరికి ఏమీ తెలియదు. లేకపోతే నోబడీ నోస్ నథింగ్ అని చెప్పడానికి లేదు, నోబడీ నోస్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ అని మాత్రమే చెప్తాం, అంటే ఎవరికి ఏమీ తెలియదు. ఓకే, రైట్. సంబడీ నోస్ ఎవ్రీథింగ్, కొందరికి మొత్తం తెలుసు. నోబడీ నోస్ ఎనీథింగ్, ఎవరికి ఏమీ తెలియదు. ఇక్కడ రజనీకాంత్ సినిమా ఉంటది, పాత సినిమా. నోన్ ఈజ్ అ డ్రాప్, అన్నోన్ ఈజ్ అన్ ఓషన్ అంటే తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా అని చెప్పడానికి. ఓకే, నోన్ ఈజ్ అ డ్రాప్, జస్ట్ ఒక డ్రాప్ మాత్రమే మనకు తెలుసు, తెలిసిందంతా ఒక డ్రాప్ మాత్రమే, తెలియంది సముద్రం అంతా, ఇంకా కొండంతా అని చెప్తాం, రైట్? వెల్, ఇది నోన్ ఈజ్ అ డ్రాప్, అన్నోన్ ఈజ్ అన్ ఓషన్. ఓకే, ఐ డోంట్ నో హౌ షీ నోస్. ఆమెకి ఎట్లా తెలుసో నాకు తెలియదు, ఆమెకి ఎట్లా తెలిసిందో నాకు తెలియదు అని చెప్పడానికి ఐ డోంట్ నో హౌ షీ హ్యాస్ నోన్ అనొచ్చు, హౌ షీ న్యూ అనొచ్చు, of course how she knows అని కూడా చెప్పొచ్చు. it doesn't make any big difference, of course, as we talked about, as we discussed earlier. Don't you know that she knows everything about you? నీ గురించి ఆమెకు మొత్తం తెలుసు అనే విషయం నీకు తెలుసా? నీకు తెలియదా? సారీ, డోంట్ యు నో అంటే నీకు తెలియదా? ఏం తెలియదు అంటున్నాం? she knows everything about you. ఆమెకి నీ గురించి మొత్తం తెలుసు, ఆమెకి నీ గురించి మొత్తం తెలుసు అనే విషయం నీకు తెలియదా అని అడిగినప్పుడు డోంట్ యు నో. ఇక్కడ చాలా సింపుల్ గా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేస్తున్నాం. ఎట్లా అంటే షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, నీ గురించి ఆమెకి మొత్తం తెలుసు. అది సింపుల్ ప్రెసెంట్ లో ఉంది, నెగటివ్ సెంటెన్స్ ఆఫ్ కోర్స్, రైట్? అప్పుడు నేను ఏం చేస్తున్నా? క్వశ్చన్ గా చేస్తున్నా. అప్పుడు ఏంటి? డోంట్ యు నో, నీకు తెలియదా? దట్ షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, నీ గురించి ఆమెకు మొత్తం తెలుసు అనే విషయం నీకు తెలియదా అని అడుగుతున్నా. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఇక్కడ డస్ ఎనీవన్ నో ఎనీథింగ్, ఎవరికైనా ఏమైనా తెలుసా? డస్ ఎనీవన్
నో ఎనీథింగ్ హియర్. ఇక్కడ ఎవరికైనా ఏమైనా తెలుసా, రైట్? ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎనీవన్ ఆఫ్ కోర్స్ యూ కెన్ యూజ్ ఎనీబడి, విచ్ మీన్స్ ఆల్మోస్ట్ ద సేమ్. అప్పుడు ఏంటి, డస్ ఎనీబడి నో ఎనీథింగ్ హియర్, ఇక్కడ ఎవరికైనా ఏమైనా తెలుసా అని అడిగినప్పుడు. ఓకే, ఇది క్లాస్ రూమ్ కాన్వర్సేషన్ లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ విల్ బి యూస్ఫుల్ ఆఫ్ కోర్స్. ఇక్కడ ఏంటి, డూ యూ నో ఎనీబడి హియర్, ఇక్కడ నీకెవరైనా తెలుసా. డూ యూ నో ఎనీబడి హియర్ అంటే ఇక్కడ నీకు ఎవరైనా తెలుసా. అట్లనే టెల్ మీ సంథింగ్ అబౌట్ యూ, నీ గురించి ఏదైనా చెప్పు, నీ గురించి నాకు కొంచెం చెప్పు, ఓకే అని చెప్పేటువంటి సిచ్యువేషన్ లో టెల్ మీ సంథింగ్ అబౌట్ యూ. వెల్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హర్, ఆమె గురించి నాకు ఏం తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హర్, ఆమె గురించి నాకు ఏమీ తెలియదు. ఓకే, ఐ నో నథింగ్ అబౌట్ హర్, ఇదే సెంటెన్స్ ఇట్లా కూడా చెప్పొచ్చు. ఐ డోంట్ నో అనే ప్లేస్ లో ఐ నో వస్తుంది. సో నథింగ్ అంటే ఏమీ తెలియదు, నెగిటివ్ సెంటెన్స్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నథింగ్ వచ్చినప్పుడు కూడా డోంట్ నో యూజ్ చేస్తారు. ఐ డోంట్ నో నథింగ్ అనేది బిగ్గెస్ట్ మిస్టేక్, రైట్? దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, అప్పుడు ఏంటి, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హర్ అనేది ఐ నో నథింగ్ అబౌట్ హర్ అనేది సేమ్. హౌ డిడ్ యూ కమ్ టు నో, నువ్వు ఎట్లా తెలుసుకున్నావు. నో అంటే తెలియడం, కమ్ టు నో అంటే తెలుసుకోవడం. ఓకే, ఐ కేమ్ టు నో, నేను తెలుసుకున్నా. ఐ నో, నాకు తెలుసు. షీ కేమ్ టు నో, ఆమె తెలుసుకుంది. షీ నోస్ అంటే ఆమెకు తెలుసు. ఇట్లా ఇక్కడ ఏంటి, హౌ డిడ్ యూ కమ్ టు నో అంటే నువ్వు ఎట్లా తెలుసుకున్నావు అనేటువంటి సిచ్యువేషన్. ఓకే, వెల్ ఐ నో నథింగ్ అబౌట్ యూ అంటిల్ ఐ మెట్ యూ, నేను నిన్ను కలిసేదాకా నీ గురించి నాకు ఏమీ తెలియదు అని చెప్పే సిచ్యువేషన్ లో, రైట్? ఎస్పెషల్లీ విల్ బి యూస్ఫుల్ వైల్ ప్రపోజింగ్ టు యువర్ బిలవ్డ్ వన్స్. ఓకే, ఇక్కడ ఏమని చెప్తాం, ఐ నో నథింగ్ అబౌట్ యూ, నీ గురించి నాకు ఏమీ తెలియదు అంటిల్ ఐ మెట్ యూ, నేను నిన్ను కలిసేదాకా. ఓకే, ఈ విధంగా కేసీఆర్ నోస్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణలో ఉన్న మూల గురించి ప్రతి ఒక్క విషయం కేసీఆర్ తెలుసు అని చెప్పడానికి. నూక్ అండ్ కార్నర్ అంటే ప్రతి ఒక్క విషయం అన్నట్టు, ఎవ్రీథింగ్, ఇంకా ఎవ్రీథింగ్, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ అంటే ప్రతి ఒక్క డీటెయిల్ కూడా తెలుసు అని చెప్పడానికి. we all of us know very well, especially when we are listening to the speech of KCR, that we know that he knows everything. అతనికి అన్ని తెలుసు అనే విషయం మనకు తెలుసు. సో ఇక్కడ ఏంటి, కేసీఆర్ నోస్, కేసీఆర్ అంటే హీ కాబట్టి సింగులర్, కాబట్టి తర్వాత వచ్చే వర్బ్ కి ఎస్ వస్తుంది. కేసీఆర్ నోస్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణలో ఉన్న మూల మొత్తం కేసీఆర్ కి తెలుసు అని. నాట్ ఎవ్రీవన్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ తెలంగాణ, అందరికీ తెలియదు మళ్ళీ. యాజ్ కేసీఆర్ నోస్, కేసీఆర్ తెలిసినట్టుగా తెలంగాణలో ఉన్న మిగతా నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలంగాణ గురించి కేసీఆర్ తెలిసినంత తెలియదు అని చెప్పడానికి. ఓకే, వెల్ ఈ విధంగా చెప్పొచ్చు. అట్లనే యూ విల్ నెవర్ నో వాట్ యు హ్యావ్ డన్, నువ్వు ఏం చేసినావో నీకు తెలియదు. ఓకే, నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు, నువ్వు ఏదైతే చేసావో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. యూ విల్ నెవర్ నో వాట్ యు హ్యావ్ డన్. ఇక్కడ నోయింగ్ ఎవ్రీథింగ్ మేక్స్ యూ మ్యాడ్, అన్ని తెలుసుకోవడం పిచ్చోని చేస్తుంది, అన్ని తెలిస్తే పిచ్చోళ్ళు తయారవుతారు అని అంటూ ఉంటాం కదా. వెల్, నోయింగ్ డీప్ ఇంటూ ఎనీథింగ్ మేక్స్ యూ జీరో. అర్జున్ రెడ్డిలో చెప్తాడు కదా, ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకుంటే జీరో అవుతావు. అదే knowing everything makes you mad, right? Well guys, the last one, I don't know about what you know. నీకేం తెలుసో నాకు తెలియదు. I don't know about what you know. Okay, that's what. So guys, this is what for today.